నమస్తే. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఇన్ఛార్జ్ రాహుల్ గాంధీ పర్సనల్ అడ్వైజర్ శామ్ పిట్రోడా ఒక మాట అన్నారు. పాకిస్తాన్ ఈ మధ్యనే వెళ్ళాను, అక్కడ నా సొంత ఇంట్లో ఉన్నట్టే ఉంది అని ఒక మాట అన్నారు. అయితే ఈయన మాట అనడం పట్ల చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈయన ఎందుకు ఇలాంటి కామెంట్ చేశారు, దీని గురించి కాస్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో ఈ డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిరెడ్డి గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. శామ్ పిట్రోడా గారు అమెరికాలో కూర్చొని ఎప్పుడు ఏదో ఒక ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఏంటి అసలు ఈయన గోలేంటి? ఈ మధ్యన పాకిస్తాన్ వెళ్ళారంట, బంగ్లాదేశ్ వెళ్ళారంట, నేపాల్ వెళ్ళారంట. నాకేం పెద్ద తేడా ఏమి అనిపించలేదు. నేను మన దేశంలో ఎలా అయితే ఉన్నానో, మన ఇంట్లో ఎలా అయితే ఉన్నానో, నాకు అక్కడ కూడా పాకిస్తాన్ లో కూడా అలాగే ఉన్నాను అనిపించింది అన్నారు. మీ ఫస్ట్ రిమార్క్స్ సార్. శామ్ పిట్రోడా ఒక పర్టికులర్ క్వాలిటీ ఏంటంటే, నేను ఆయనతో పనిచేశానండి. సో బై డిఫాల్ట్ ఐ షుడ్ టెల్ దట్ ఫస్ట్. శామ్ పిట్రోడా గారితో ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ మీద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ మీద, కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ తో సంబంధం లేదు, కానీ పర్టికులర్ హెల్త్ ప్రాజెక్ట్ ఒకటి ఉండే, దాని మీద నేను పనిచేశాను. నేషనల్ హెల్త్ పోర్టల్ అని చెప్పి ఒక బిల్డప్ ఉండే, పోర్టల్ బిల్డప్ చేశాను. సో దాంట్లో నా రోల్ ఉండేనమాట. సో బేసిక్లీ ఏం చెప్పాలనుకుంటారు రాజు గారు, శామ్ పిట్రోడా గారి ఒక హ్యాబిట్ ఏంటంటే, ఇష్యూ లేనప్పుడు ఇష్యూని తీసుకొస్తారు. శామ్ పిట్రోడా గారిని మెచ్చుకోవాలి, ఎందుకంటే ఎక్కడేం ఇష్యూ ఉండదు, కానీ ఆయన ఒక ఇష్యూ తయారు చేస్తాడు. దాన్ని కాంగ్రెస్ కి ఎప్పుడైనా ఒక ఎలక్షన్ రాబోతుంది, లేకుంటే ఒక పెద్ద ఏదో కాంపిటీషన్ ఎక్కడి నుంచి బీజేపీ నుంచి వైపు రాబోతుందంటే, అప్పుడే శామ్ పిట్రోడా గారు వచ్చి ఒక కామెంట్ కొట్టారు. దాంతో ఎలక్షన్ మూడ్ అంతా మారిపోతుంది. ఇప్పుడు నిన్ననే నేను తెహసీన్ పూనావాలా ట్వీట్ చూసాను. నేను ఇదేంటి మళ్ళీ శామ్ పిట్రోడా ఎట్లా తయారయ్యాడు, ఎలక్షన్ రాబోతుంది బీహార్ లో, అందరికి తెలుసు, ఆ ఎలక్షన్ లోనే ఈయన వచ్చి ఇట్లాంటి పుల్లలు పెడుతున్నారంటే అని చెప్పి ఒక కామెంట్ కొట్టారనమాట శామ్ పిట్రోడా. దాంతో తెలిసిపోతుంది కాంగ్రెస్ సపోర్టర్స్ కే ఇదొక ప్రాబ్లం ఏంటంటే, ఈ శామ్ పిట్రోడా గారిది ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంది వాళ్ళకి. శామ్ పిట్రోడా గారు ఏ రోజు బీజేపీకి ఏదైనా సహాయం కావాలంటే, రాహుల్ గాంధీ కన్నా ఎక్కువ సహాయం చేసే మనిషి బీజేపీకి శామ్ పిట్రోడా గారు. సో ఈసారి కూడా ఆయన అదే కామెంట్ చేసింది. దీనికన్నా ముందు కూడా తెలుసు మనకు, హువాతో క్యా హువా అంటే, మన 84లో సిక్ చంపిన 3500 మంది సిక్, దానికన్నా ఎక్కువ యాక్చువల్ కాంగ్రెస్ వాళ్ళు చంపారు ఢిల్లీలో ఇందిరాగాంధీ హత్య తర్వాత. దాంట్లో అందరు అడిగినప్పుడు ఏం చేయాలి, ఏం జరిగిందంటే హువాతో హువా అనే ఒక కామెంట్ వచ్చింది. అది కాకుండా చాలా మటుకు కాశ్మీరీ పండితుల గురించి, మిగతా దాని గురించి, ఎందుకంటే ఈయన దాని తర్వాత సస్పెండ్ కూడా, ఆయన మీకు గుర్తుంటుంది, ఆయన సస్పెండ్ చేశారు కొన్ని రోజులు, మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఈయన ఒక ఇన్నర్ క్లోజ్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీది ఫ్యామిలీ అంటే సోనియా గాంధీ ఫ్యామిలీది డబ్బులు ఎక్కడ అనేది ఈ పార్టీలో ముగ్గురికి తెలుసు. దీనికన్నా ముందు దాంట్లో ఒక్కరు శామ్ పిట్రోడా గారు, ఇంకోటి మోతీలాల్ వోరా, ఇంకోటి ఆస్కర్ ఫెర్నాండెస్. వీళ్ళని ఖజాన్షీస్ అంటుంటారు. దాని తర్వాత అహ్మద్ పటేల్. కానీ అహ్మద్ పటేల్ గారు క్యాష్ డైరెక్ట్లీ డీల్ చేయరు. ఆయన మిస్టర్ 10%, అంటే బయట కూర్చొని ఎవరైనా సోనియా గాంధీని కలవడానికి వస్తే 10% తీసుకుంటున్నాయి. అందరికి తెలుసు అది. ఆయన కూడా ఇప్పుడు డినై చేయట్లేదు. ఏదైనా ఇండస్ట్రీలో వస్తే ఆయన ఇంత డబ్బులు ఇస్తేనే సోనియా గాంధీని కలవచ్చు అని చెప్పి చేసి, ఈ డబ్బులన్నీ సమాహార్ కంప్లీట్ హ్యాండిల్ చేసి ఇస్తున్న ఒక ఎక్కడ తీసుకెళ్లి పెడుతున్నారని దాని గురించి తెలిసేది ముగ్గురికే ఉండే. దాంట్లో వీళ్ళిద్దరు ఇప్పుడు లేరు, ఇప్పుడు స్వర్గాస్ అయిపోయారు వీళ్ళిద్దరు. మోతీలాల్ వోరా లేరు, ఆస్కర్ ఫెర్నాండెస్ గారు లేరు. ఇప్పుడు ఎక్కడుంది డబ్బు, ఎవరు ఎక్కడ దాచిపెట్టామని చెప్పేసి సీక్రెట్ శామ్ పిట్రోడా దగ్గర. దానికోసం మీరు చూడండి, శామ్ పిట్రోడా ఏం చెప్పినా గానీ కాంగ్రెస్ ఏం చేయలేక, ఆల్రెడీ వాళ్ళ ఇన్నర్ సర్కిల్ ఫ్యామిలీలో కిచెన్ క్యాబినెట్ అంటాం. రాజీవ్ గాంధీ టైం నుంచి ఉన్న మనిషి, సరే భారతదేశానికి టెలికాం రెవల్యూషన్ తీసుకొచ్చారు, ఎస్టీడీ బూత్లు మనం చూస్తుంటాం కదా. అది కాకుండా దాని తర్వాత ల్యాండ్ లైన్ తీసుకొచ్చింది, మళ్ళీ మొబైల్ ఫోన్ టెక్నాలజీ దాకా ఉండలేదు, కానీ అప్పుడు కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ దాకా ఉన్నారు శామ్. ఇది బ్రిలియంట్ మ్యాన్, నో డౌట్ అబౌట్. నేను చెప్పాను కదా, నేను ఆయనతో పనిచేశాను. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ ఆయన చాలా బ్రిలియంట్. నాకు ఎప్పుడు కూడా గుర్తుంది రాజు గారు, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ లో అప్పుడున్న హెల్త్ మినిస్టర్, యూనియన్ హెల్త్ మినిస్టర్ గులాం నబీ ఆజాద్. సో మాకేమైనా బడ్జెట్ కావాలన్నా, అప్రూవల్ కావాలంటే యూజువలీ గవర్నమెంట్ లో చాలా రోజులు పడుతుంది, బ్యూరోక్రసీ. చిన్న అమౌంట్ కూడా 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు కూడా మొత్తం దాన్ని తిప్పుతారు మనం. అది పెద్ద ప్రాబ్లం అన్నమాట. సో శామ్ పిట్రోడా గారు ఏం చేస్తారంటే, ఆయన డైరెక్ట్ అదే స్పాట్ లో కూర్చొని గులాం నబీ ఆజాద్ కి అప్రూవల్ చెప్పేస్తారు, అప్రూవ్డ్ అని చెప్పేస్తారు. మినిస్టర్ కూడా ఏం చేయలేకపోతున్నారు అంటే, అంత పవర్ఫుల్ ఉండే ఆయన. వన్ వే ఇట్ ఈస్ గుడ్, కానీ శామ్ పిట్రోడా గారు లూజ్ టంగ్ అంటాం మన ఇంగ్లీష్లో. ఆయన ఉండేది షికాగోలో. సో శామ్ పిట్రోడా గారి దగ్గర ఒక పెద్ద టీం ఉంది షికాగోలో. ఆయన షికాగోలో ఉంటారు. అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంది ఆయనకి. చాలా మటుకు బైపాస్ సర్జరీ జరిగింది, ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల ముందు బైపాస్ సర్జరీ జరిగింది. ఆయన అంత హెల్త్ లో అంత ఫిట్నెస్ గా లేకనే ఆయన ఫిట్ గానే కనిపిస్తారు మీకు. అండ్ ఇప్పుడు మనం చూసాం, చాలా మటుకు ట్రావెల్ చేస్తున్నాడు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ ఎప్పుడైనా లండన్కి వెళ్ళినా కానీ, యుఎస్కి వెళ్ళినా కానీ, ఇట్లాంటి ప్లేస్ లో రాహుల్ గాంధీ మీటింగ్స్ అంతా అరేంజ్ చేసే మనిషి శామ్ పిట్రోడా. అన్ని మీటింగ్స్ ఆయనతో పక్కన కూర్చొని ఆయన ఏం మాట్లాడాలి, ఏ యూనివర్సిటీలో మాట్లాడాలి, ఈ డీటెయిల్స్ అంతా
శామ్ పిట్రోడా గారు చెప్తారు. సో శామ్ పిట్రోడా గారు రోల్ ఈ ఫ్యామిలీలో చాలా క్రూషియల్. కానీ తహసీన్ పూనావాలా చెప్పినట్ల ఈయన ఎప్పుడు మాట్లాడుతాడు, ఏం మాట్లాడుతాడో చెప్పలేదు. ఆ మాట్లాడేది, ఆ చెప్పే వ్యాఖ్యలన్నీ అదన్నీ బీజేపీకి పనికొస్తుంది. ఇప్పుడు ఈసారి కూడా నేను పాకిస్తాన్కి వెళ్ళాను, చాలా బాగుంది, అక్కడే ఉండాలనిపించింది, శ్రీలంకకి వెళ్ళాను, అక్కడే ఉండాలనిపించింది, బంగ్లాదేశ్, నేపాల్ అన్ని మాట్లాడుతుంటారు. సో బేసిక్లీ ఆయన ఏమంటున్నారంటే మనం వాళ్ళని విలన్ గా చూసేటట్లు ఉండకూడదు, మనం కూడా ఒక ఏం చెప్తారు ఇండియన్స్ గా ఉండి ఒక బ్రాడ్ మైండెడ్ గా ఆలోచిస్తారని చెప్తున్నారు. అంటే మన ఫారెన్ పాలసీ ఎలా ఉండాలంటే, మన ఫారెన్ పాలసీ ఫోకస్ ఎలా ఉండాలంటే నైబర్హుడ్ కంట్రీస్ తోటి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండాలి, ఆ విధంగా మన ప్రభుత్వం వ్యవహరించాలి. అఫ్ కోర్స్ మనకి ఇష్యూస్ ఉన్నాయి, టెర్రరిజం అవన్నీ ఉన్నాయి, కానీ మరి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్ ఏంటంటే పాకిస్తాన్ అంత బాగుంటే అక్కడే ఉండిపోవచ్చు కదా బాబు అన్నట్టుగా ఆయన మీద ట్రోల్ చేస్తున్నారు. మంచి సంబంధాలు కలిగి ఉండాలని మనం కోరుకుంటే సరిపోదు కదా సార్, అదే రెండు చేతులు కలిస్తేనే కదా చెప్పట్లు. మరి ఆ ఫీలింగ్, ఆ భావన పాకిస్తాన్ కి ఉండాలి, ఇటు బంగ్లాదేశ్ కి ఉండాలి కదా, వాళ్ళకి లేనప్పుడు మనకుండే ఉపయోగం ఏంటి? కరెక్ట్ రాజు గారు, మీరు చెప్పింది కరెక్టే, కానీ శామ్ పిట్రోడా గారికి అదంత ఎఫెక్ట్, అంత ఇంపాక్ట్ ఉండదు దాని మీద. ఎందుకంటే ఆయన సుబ్రహ్మణ్యం స్వామి లాగా లూజ్ క్యానన్ అంటాం, మనకి ఏ డైరెక్షన్ లో పోతాడో తెలియదు, ఏం చెప్తాడో తెలియదు. సరే పార్టీ కంట్రోల్ చేయగలరా, అది కూడా కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా హువా అని కామెంట్ కొట్టినప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి ఆల్మోస్ట్ 4 రోజులు తీసుకున్నారు. దాని తర్వాత సస్పెన్షన్ కొంత రోజులు ఉండే, దాని తర్వాత సస్పెన్షన్ విత్డ్రా చేసుకుని ఏం జరగలేదు. సో డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ కానీ శామ్ పిట్రోడా నేను చెప్పలేరు, ఆయన తిట్టలేరు, ఆయన్ని సస్పెండ్ చేయలేరు, ఇంకా లేకపోతే ఇట్లా మీరు ఇట్లా మాట్లాడకూడదని కూడా చెప్పడానికి వాళ్ళ దగ్గర ధైర్యం లేదు. అది పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. ఎందుకంటే సేమ్ ఏమైనా అంటే డబ్బులు ఎక్కడ పెట్టాం, ఏ సేఫ్ లాకర్ లో ఎక్కడ ఉంది డబ్బులు, బోఫోర్స్ నుంచి, కోల్ స్కామ్ నుంచి, 2G స్కామ్, అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ లో వచ్చిన కోట్ల డబ్బులు శామ్ పిట్రోడా కి తెలుసు ఎక్కడ పెట్టింది. ఏ స్విస్ బ్యాంక్ అకౌంట్ కాదో, ఏదో ప్రైవేట్ లాకర్ లో సింగపూర్ లో పెట్టారో, లేకుంటే ఎక్కడైనా కేమెన్ ఐలాండ్స్ ఎక్కడ ఉందో తెలియదు. ఇదంతా తెలిసి ఒకటే మంచి, అది శామ్ పిట్రోడా, అండ్ హీ విల్ నో. దానికోసం ఆయనకి ఏం చెప్తే గానీ ఆయన గురించి అసలు ఒక్క మాట కూడా ఆయన్ని రిబ్యూక్ చేయడమో, పార్టీ వైపు నుంచి ఇట్లా మాట్లాడకూడదని చెప్పడం కూడా నిన్న చెప్పిన తర్వాత కూడా ఇవాళ దాకా ఎవ్వరు కూడా దాని గురించి ఒక మాట అనలేదు కాంగ్రెస్ పార్టీలో. పవన్ ఖేరా గారు, జయరాం రమేష్, ఎందుకంటే వాళ్ళకి దమ్ము లేదు, వాళ్ళంటే రేపు పార్టీలో వాళ్ళు ఉండరు. అది శామ్ పిట్రోడా హోల్డ్ అంత ఉందన్న. అలాగే ఆయన ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. రీసెంట్ గా రాహుల్ గాంధీ జెన్జీ ఇది అవసరమైతే వాళ్ళు వాయిస్ రేజ్ చేయాలి అని చెప్పి మాట్లాడారు. ఇదే జెన్జీ నేపాల్లో ఎంత అల్లకల్లోలం సృష్టించారో, అక్కడ ప్రధానమంత్రి రాజీనామా చేయడం అంతా మనం చూసాము. ఇప్పుడు అంటే వీళ్ళు యువత రోడ్ల మీదకి రావాలని కోరుకుంటున్నారా? అండ్ ఈవెన్ సపోర్ట్ చేశారు రాహుల్ గాంధీ అనే మాటల్ని శామ్ పిట్రోడా కూడా సపోర్ట్ చేశారు. కరెక్టే, కానీ మన జెన్జీ, మన దేశంలో ఉన్న జెన్జీ ఒక రోడ్డు మీద వచ్చి ఒక ధర్నా చేయమని చెప్పండి, దమ్ములేదు వాళ్ళు. మనమంతా జయప్రకాష్ నారాయణ టైంలో రోడ్ల దిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన మనుషులు ఆ టైంలో, నవనిర్మాణ్ మూమెంట్ టైంలో అనమాట. జయప్రకాష్ నారాయణ గారు ఇచ్చిన పిలుపు. కానీ ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఒక పోలీస్ స్టేషన్ కూడా చూడలేదు రాజు గారు, వాళ్ళ జీవితం అది ప్రాక్టికల్. చూడకూడదు, నేను కూడా అదే అంటున్నాను. ఎందుకు లేనిపోయిన కూడా, ఎందుకంటే ఒకసారి మీ పేరు క్రిమినల్ రికార్డులో వచ్చేస్తే మీకు ఒక పాస్పోర్ట్ రాదు, మీకు ఒక ఉద్యోగం రాదు, ఏం రాదు, మీ కెరియర్ మొత్తం మటాష్ అయిపోతుంది కంప్లీట్. సో కానీ ఇప్పుడు నేపాల్ గురించి జెన్జీ ఇంత మాట్లాడారు కదా, ఇప్పుడు చూడండి ఏమైంది నేపాల్లో లాస్ట్ 3 రోజుల్లో. ఈ సోకాల్డ్ జెన్జీ అందరూ మాయమైపోయారు. సో బేసిక్లీ ఇప్పుడు నేపాల్లో ఉన్న జెన్జీ మొత్తం మాయమైపోయారు, ఎవరు కనిపించట్లేదు. సో వాళ్ళకు కూడా తెలిసిపోయింది దాని ఇంపాక్ట్ ఏంటని. ఈ పిలుపు ఇచ్చి వీళ్ళు రోడ్డు మీద రమ్మనడం, మన దేశం నేపాల్ కాదు, బంగ్లాదేశ్ కాదు, శ్రీలంక కాదు. మన దగ్గర పోలీసు ఉన్నారు, సిఆర్పిఎఫ్ ఉన్నారు, దాని తర్వాత పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నారు, దాని తర్వాత ఆర్మీ ఉన్నారు. కంట్రోల్ చేయడానికి మనకు తెలుసు ఏం కంట్రోల్ చేయాలని. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఏ పెద్ద గొడవ జరిగినా కానీ మన వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. రాహుల్ గాంధీకి డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్లో ఆయన ఎప్పుడు ప్రధానమంత్రి కాలేదు, ఆయనకి అది చాలా క్లియర్గా తెలుసు. సో ఎప్పుడో లీడర్ ఆఫ్ అపోజిషన్ గానే ఉండిపోతారు. ఎందుకంటే అది ఫ్యామిలీ పోస్ట్, ఎందుకంటే ఆయన క్వాలిఫికేషన్ ఏం లేదు, కానీ బికాజ్ ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిందని చెప్పి ఆ పదవి ఆయనకి ఇచ్చారన్నమాట. సో డెఫినెట్గా రాజు గారు ఆల్ టోటాలిటీ చూస్తే ఇంత కన్ఫ్యూజ్డ్గా ఉన్న పార్టీ ఇంకే పార్టీ లేదు. సిద్ధరామయ్య ఒక మాట అంటారు, ఈయన మన డికే శివకుమార్ ఒక మాట అంటారు, ఇటువైపు బీహార్లో వాళ్ళ పార్టీ లీడర్స్ ఇంకేదో అంటారు, తేజస్వి యాదవ్ అయితే నాకు రాహుల్ గాంధీతో సంబంధమే లేదు అంటున్నారు. సో టోటల్ కన్ఫ్యూజ్ పార్టీ అంటే ఇదే. రాహుల్ గాంధీ కూడా అంతే. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చేసింది, మనకు అందరు తెలుసు, సపరేట్ స్టోరీ అది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చేసిన అబద్ధాలన్నీ 10 నిమిషాల తర్వాత ఎలక్షన్ కమిషన్ కొట్టుపడేస్తుంది. ఓకే, ఎనీహౌ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్ సురేష్ గారు, ధన్యవాదాలు. మరి శామ్ పిట్రోడా కామెంట్స్ పైన మీ అభిప్రాయాలు ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరొక టాపిక్ తో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. తప్పకుండా NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.